బ్రేకింగ్ న్యూస్. టారిఫ్ పెంపు పైన డొనాల్డ్ ట్రంప్ ఇప్పటివరకు దేశ విదేశాల అధినేతల్ని, ప్రధానులని, అధ్యక్షుల్ని వాళ్ళని మాత్రం వ్యతిరేకించాడు, వాళ్ళతో మాత్రం విభేదాలు పెట్టుకున్నాడు. కానీ ఈసారి ఏం చేశాడంటే డైరెక్ట్గా సుప్రీంకోర్టును వ్యతిరేకించాడు. సుప్రీంకోర్టుని మూర్ఖుడు అనేటువంటి పదంతో సంబోధిస్తూ డొనాల్డ్ ట్రంప్ రెచ్చిపోయారు. మీ అందరికీ తెలిసిందే, దేశ విదేశాల్లో టారిఫ్ పెంచడం పైన దేశ విదేశాలు ఎలా ఇబ్బందులు పడుతున్నాయి, ఆ తర్వాత ఆ ప్రభావం అమెరికాలో ఎలా ఉందో మీ అందరికీ తెలిసిందే. సో అమెరికాలో ఇప్పుడు ఒక రకమైనటువంటి ఒక ఆందోళన ఏంటంటే అటు H1B వీసాల రద్దు, అంటే ఎవరైతే దేశ విదేశాల నుంచి అమెరికాకు వెళ్ళాలనుకునే వారే కాదు, అమెరికాలో ఉన్న సిటిజన్స్ కూడా అసలు ఏం చేస్తున్నాడు ఈయన, ఏందో అర్థం కావట్లేదని చెప్పి చాలామంది కూడా వ్యతిరేకిస్తూ ఫెడరల్ కోర్టుకు పోయారు. ముందుగా ఈ టారిఫ్ పెంపు పైన ఫెడరల్ కోర్టును ఆశ్రయిస్తే ఫెడరల్ కోర్టు ఏం చెప్పుకొచ్చింది, డొనాల్డ్ ట్రంప్కి అధికారమే లేదు, డొనాల్డ్ ట్రంప్ ఇష్టం వచ్చినట్టుగా టారిఫ్ పెంచేటువంటి అధికారం లేదు అని చాలా స్పష్టంగా ఫెడరల్ కోర్టు తేల్చి చెప్పింది. ఫెడరల్ కోర్టే కాదు, అక్కడ ఉన్న ఎకనామిస్టులు కూడా, అమెరికాలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు కూడా అసలు డొనాల్డ్ ట్రంప్ ఎందుకైతే మూర్ఖంగా వ్యవహరిస్తున్నా అర్థం కావట్లేదని చెప్పి చాలామంది కూడా వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. చాలామంది కూడా భారత్ని పొగిడిన వాళ్ళు ఉన్నారు. భారత్ ఎందుకు ఇక్కడ అంశంగా మారిందని అంటే భారత్ పైన రష్యా ఉక్రెయిన్పై యుద్ధం చేస్తుండడానికి భారతే కారణం. సో భారత్ పైన నేను 100% టారిఫ్ పెంచుతానని చెప్పి మూర్ఖంగా మాట్లాడినటువంటి ట్రంప్ మాటల్ని చూసి అక్కడున్న ఆర్థికవేత్తలు కూడా ఆశ్చర్యపోయి ఇదేంది ఇట్లా మాట్లాడుతున్నాడని చెప్పి మాట్లాడుతూ భారత్ని ఏనుగుతో, అమెరికాని ఎలకపిల్లతో కూడా పోల్చారు. ఇప్పుడు మళ్ళీ ఏం జరిగింది, డొనాల్డ్ ట్రంప్ సుప్రీంకోర్టుకు పోయిండు. సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టులో కూడా ఆయన చుక్కెదురైంది. ఏం జరిగింది, సుప్రీంకోర్టు ఏం చెప్పిందట అంటే దేశ విదేశాలపైన ఈ రకమైన టారిఫ్ను పెంచేటువంటి హక్కు డొనాల్డ్ ట్రంప్కి లేదు. ఫెడరల్ కోర్టు చెప్పిన తీర్పే మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు దానికనంటే, అయితే న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలవుతూ ఉండగా అక్కడ అధ్యక్షుడు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఇదే సమాధానం చెప్పింది. ఇదే సమాధానం చెప్పడంతో డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే, నేను ఒక దేశానికి అధ్యక్షుడిని, అమెరికా దేశస్తులకి నేను టారిఫ్ పెంచడం మూలంగా వారందరికీ $2 సో $2,000 నాకు వచ్చినటువంటి ఆ ఫైనాన్స్ నుంచి, రాష్ట్ర బడ్జెట్ నుంచి వచ్చినటువంటి సుంకాల నుంచి నేను పబ్లిక్ డివిడెండ్గా ఇస్తాను. నేను చాలా ఒక దేశ అధ్యక్షుడు, ఎన్నికల్లో ఎన్నుకోబడ్డ వాడిని, నా దేశంలో రావాల్సినటువంటి విషయాలపైన లైసెన్స్ ఇవ్వగల శక్తి ఉన్నవాడిని, వద్దని నిలిపివేయగల ఆపేసేటువంటి శక్తి ఉన్నవాడిని, నేను టారిఫ్ పెంచితే మీరెవరు నాకు చెప్పడానికి అనే రకంగా సుప్రీంకోర్టుని విభేదిస్తూ సుప్రీంకోర్టునే మూర్ఖుడు అనే పదంతో సంబోధించాడు ఆయన. ఐ రిపీట్ అగైన్, ఆయన ఏం చెప్తున్నాడంటే ఒక దేశానికి అధ్యక్షుడు నేను, గౌరవప్రదమైన దేశానికి అధ్యక్షుడు నేను, ఆర్థికంగా అగ్రరాజ్యంగా పేరొందినటువంటి దేశానికి అధ్యక్షుడు నేను, ఎన్నికల ద్వారా ఎన్నుకోబడ్డ వ్యక్తిని, నేను ఒక దేశం ఏదైనా మాతో డీల్ పెట్టుకోవాలి మార్కెట్లో అనుకుంటే అగ్రిమెంట్ కుదిర్చేది నేనే, నిలిపివేసేది నేనే, వారితో మార్కెట్లో దిగేది నేనే, మార్కెట్ వద్దని విభేదించి వదులుకునేది నేనే. అటువంటి వ్యక్తిని టారిఫ్ విధించేటువంటి హక్కు నాకు లేదా, ఏం మాట్లాడుతున్నారు మీరు మూర్ఖంగా అని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టును విభేదిస్తున్నాడు ఆయన. అంటే ఆయన మతి ఎక్కడ దాకా పోయిందనంటే ఆయన ఎంతలా భ్రమపడుతున్నారంటే సుప్రీంకోర్టులు, న్యాయస్థానాలు, లేకపోతే ఫెడరల్ కోర్ట్స్, కింది స్థాయి ప్రజలు ఎవ్వరు కూడా నాకు చెప్పేటోడు ఎవరు లేడు. అసలు ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని శాసించేది నేనే, నాకు ఎవ్వరు ఏం చెప్పొద్దు, కోర్టులు పనిచేయవు, పోలీసులు పనిచేయరు, ప్రజలు పనిచేయరు, ఎవడేం పని చేయాల్సిన పని లేదు, మొత్తం అన్నిటికీ ఒక దిగ్గజాన్ని నేనే రకంగా ట్రంప్ వ్యవహారం కనబడుతోంది. సుంకాలకు వ్యతిరేకంగా మాట్లాడే వారందరూ కూడా మూర్ఖులు అనేటువంటి పేరుతో ఆయన సంబోధించడం మనం చూస్తూ ఉన్నాం. సుంకాలతో అమెరికా రిచెస్ట్ కంట్రీగా మారిందని, స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయని, $1,00,000 అమెరికన్లకు అంటే ఒక ఏడాదికి $2,000 అమెరికన్లకు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, అటువంటి విధంగా డివిడెండ్లు ఇస్తానని. సో ట్రంప్ టారిఫ్స్ పై సుప్రీంకోర్టు అడ్డు చెప్తే సుప్రీంకోర్టుని మూర్ఖుడు అని కూడా ఆయన సంబోధించడం మనం చూస్తూ ఉన్నాం. సో 1 కాదు 2 కాదు, చాలా పెద్ద ఎత్తున ఆయన మాట్లాడేటువంటి మాటలు, ఆయన పద్ధతులు అన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో దేశ విదేశాల్లో ఎటువంటి టారిఫ్స్ విధించారని అందరికీ తెలిసిందే. సో ఆ టారిఫ్స్ సంబంధించినటువంటి విషయం పైన ఇప్పుడు ప్రతి ఒక్కరు కోర్టుకు వెళ్ళి డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే డొనాల్డ్ ట్రంప్ చాలా పెద్ద ఎత్తున ఆయన ఆందోళన వ్యక్తం చేయడం, తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళడం చూసాం. సో ఇండియాపై ప్రజెంట్ 50% టారిఫ్, బ్రెజిల్పై 50%, కెనడాపై 35%, యూరోపియన్ యూనియన్ పైన 15%, తర్వాత చైనా పైన 34%, ఇక మిగిలినటువంటి కొన్ని దేశాల పైన 10 నుంచి 30%. నేను చెప్తోంది మళ్ళీ రిపీట్,
ఇండియా పైన 50% టారిఫ్ విధించాడు. బ్రెజిల్ పైన 50% టారిఫ్ కొనసాగుతోంది. కెనడా పైన 35%, యూరోపియన్ యూనియన్ పైన 15%, చైనా పైన 34%, ఇక ఇతర దేశాల పైన 10 నుంచి 30% వరకు ఈ టారిఫ్ విధించడం మనం చూసాం. సో ఇప్పుడు ఈ టారిఫ్ విధించడాన్ని చాలా మంది ఛాలెంజ్ చేస్తూ కోర్టులకు వెళ్లారు. ముఖ్యంగా డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన పొలిటీషియన్స్ కానివ్వండి, అక్కడ సెనేటర్స్ కానివ్వండి, డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన నేతలు, ఆ తర్వాత సామాన్య ప్రజలు కూడా కోర్టుకు వెళ్లారు. కోర్టు చాలా క్లియర్గా చెప్పింది, నీకు ఆ అధికారం లేదు, నీకు ఆ అధికారం లేనే లేదు, అధికారం అనవసరంగా ఉపయోగించుకొని నీకు లేనిది నువ్వు సృష్టించుకొని ఈ టారిఫ్లు పెంచుతున్నావు. దీని ద్వారా ఇతర దేశాలే కాదు మన దేశం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో టారిఫ్లని వెంటనే విరమించుకోమని చెప్పి డొనాల్డ్ ట్రంప్కి చెప్పిన ఆయన వినకుండా మళ్ళీ దాన్ని ఏం చేశాడంటే సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లాడు. సుప్రీంకోర్టులో ఏమో జరుగుద్దని ఆశించిన డొనాల్డ్ ట్రంప్కి చుక్కెదురైంది. సుప్రీంకోర్టు కూడా చెంప చెల్లు అనిపించింది. అసలు నీకు ఆ హక్కే లేదు, నీకు ఆ పవరే లేదు, ఎగ్జిక్యూషన్ పవరే లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తేల్చడంతో సుప్రీంకోర్టునే మూర్ఖుడు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఒకసారి ట్వీట్ చూస్తున్నాం మనం. పీపుల్ దట్ ఆర్ అగెయిన్స్ట్ టారిఫ్స్ ఆర్ ఫూల్స్. చూడండి ఏం చేస్తున్నాడు ఆయన ట్వీట్ చూడండి. ఆయన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఇది ట్వీట్. పీపుల్ దట్ ఆర్ అగెయిన్స్ట్ టారిఫ్స్ ఆర్ ఫూల్స్. సో అగెయిన్స్ట్ ఎవరున్నారు? సుప్రీంకోర్టు చెప్పింది ఇప్పుడు. సో సుప్రీంకోర్టు అంటే ఫూల్ అంటున్నాడు. వీఆర్ నౌ ఇన్ ద రిచెస్ట్ మోస్ట్ రెస్పెక్టెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విత్ ఆల్మోస్ట్ నో ఇన్ఫ్లేషన్ అండ్ ఏ రికార్డ్ స్టాక్ మార్కెట్ ప్రైస్ 401 case our highest ever. We are taking in trillions of dollars and will soon begin paying down our enormous debt, 37 trillion record investment in the US. Plants and factories going up all over the place. A dividend of at least $2,000 a person. సో ఆయన ఏం చెప్తున్నారంటే మనం ఇప్పటికే చాలా అత్యద్భుతంగా ఇన్వెస్ట్మెంట్ రూపంలో దూసుకెళ్తున్నాము. మనం ఒక మోస్ట్ రిచెస్ట్ అండ్ రెస్పెక్టెడ్ కంట్రీలో ఉన్నాము. రికార్డ్ స్టాక్ మార్కెట్ ప్రైస్ గతంతో పోలిస్తే రికార్డు స్థాయిలో స్టాక్ మార్కెట్ ప్రైస్ అనేది చాలా పెద్ద ఎత్తున పెరుగుతోంది. సో వీఆర్ టేకింగ్ డౌన్ అవర్ ఎనామరస్ డెప్ట్. సో $38 ట్రిలియన్ సంబంధించినటువంటి రుణాన్ని చెల్లించడం మొదలు పెడతాము. డివిడెండ్ రూపాయలు ఈ $2,000 వరకు ఇవ్వగలుగుతాము. సో అటువంటి $2,000 వరకు ఇవ్వగలుగుతాము. సో అటువంటి సిచ్యువేషన్లో నేను ఒక దేశానికి అధ్యక్షుడిని, ఎన్నికల్లో ఎన్నుకోబడ్డ వ్యక్తిని, నాకు మీరు సుంకాలు పెంచే అవకాశం ఇవ్వరా? నేను ఒక అగ్రరాజ్యానికి, గౌరవప్రదమైనటువంటి ఒక దేశానికి నేను ఒక అధ్యక్షుడిని. ఏ దేశం నాతో మార్కెట్ చేయాలి, ఏ దేశం నా దేశంలో పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ నేను పెట్టుబడి పెట్టాలని డిసిషన్ తీసుకుని నేను ఒక సుంకాలు విధించే హక్కు నాకు లేదా? మీరేం మాట్లాడుతున్నారు మూర్ఖులు? పీపుల్ దట్ ఆర్ అగెయిన్స్ట్ టారిఫ్స్ ఆర్ ఫూల్స్. సుప్రీంకోర్టుని ఇప్పుడు ఫూల్ అని సంబోధించడం చూసాం. సో మళ్ళీ ఆయన ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే కంప్లీట్గా ఆయనకి ఎవరు చెప్పేవారు లేరు. ప్రపంచ దేశాలని మొత్తం శాసిస్తోంది నేనే, ప్రతిదీ కూడా నా చేతిలో నుంచి వెళ్తోంది. ఎస్, నువ్వు పెట్టుబడులు ఎక్కడ పెడుతున్నావయ్యా అంటే దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళాలి, ఆ దేశం యొక్క పబ్లిక్ నాకు ఇంపార్టెంట్, నేను నిజంగానే ప్రపంచ దేశాలని శాసిస్తున్న వ్యక్తిని అనుకుంటే నేపాల్లో అనిశ్చితి నెలకొంది, ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది, అక్కడ పెట్టు నీ పెట్టుబడులు. శ్రీలంకలో ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది, అక్కడ పెట్టు నీ పెట్టుబడులు. బంగ్లాదేశ్లో కొంత అంతర్గత యుద్ధం జరుగుతోంది, ఒక యుద్ధ వాతావరణం నెలకొంది, అక్కడ ప్రజల్ని సమన్వయపరిచి అక్కడ పెట్టండి పెట్టుబడులు. యాపిల్ లాంటి కంపెనీలు ఇండియాకు వచ్చి పెట్టుబడులు పెడతానంటేనే లేదు నువ్వు అక్కడికి వెళ్తే చాలా పెద్ద ఎత్తున నీకు నష్టం వాటిల్లుతుంది, నీకు మొత్తం సుంకాలు విధిస్తాను, నీపై 25% టారిఫ్ విధిస్తానని చెప్పడంతో యాపిల్ కంపెనీ బెదింపులకు పాల్పడ్డ వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. శాంసంగ్ కంపెనీ లాంటి కంపెనీలు పెట్టుబడులు పెడితే వద్దని చెప్పిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. ఎక్కడ నీ పెట్టుబడులు ఉన్నాయి? పాకిస్తాన్ ఉగ్రవాద దేశంలో నీ పెట్టుబడులు ఉన్నాయి. పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశంలో నీ ఆయిల్ రిఫైనరీకి సంబంధించి పెట్టుబడులు, ఆయిల్ రిజర్వ్స్ పెట్టుబడులు పెట్టావు. $500 మిలియన్ అక్కడ పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశంలో పెట్టుబడులు పెట్టావు. ఒక పోర్ట్ని పాకిస్తాన్లో స్వాధీనపరుచుకున్నావు. రేర్ ఎర్త్ మినరల్స్తో అగ్రిమెంట్ చేసుకున్నావు. ఉక్రెయిన్ లాంటి రష్యాపై నిరంతరం దాడి చేసినటువంటి దేశం పైన నువ్వు పెట్టుబడులు ఉన్నాయి, అక్కడ అగ్రిమెంట్లు ఉన్నాయి. అంటే నీకు ఎక్కడైతే ఆందోళనలు జరుగుతాయో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ప్రజల యొక్క ప్రభుత్వాల్ని భయపెట్టి బెదిరించి అదిరించి ఏదో రకంగా మనం అగ్రిమెంట్ చేసుకోవాలి. అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారం మనం అక్కడ ఉన్నటువంటి సొమ్మును మొత్తాన్ని సొత్తు చేసుకోవాలి, దగ్గర పెట్టుకోవాలి, మనం అగ్రరాజ్యమని చెప్పుకోవాలి. ఇది ఆయన చెప్తున్న మాటల్లో అర్థం. ఇప్పుడు సుప్రీంకోర్టునే మూర్ఖుడు అనే విధంగా మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్కి అక్కడి ప్రజలు ఎటువంటి సమాధానం చెప్తారు, మళ్ళీ కోర్ట్స్ ఎటువంటి ఆన్సర్ చేస్తాయో చూడాలి. సో యాజ్ ఆఫ్ నౌ డొనాల్డ్ ట్రంప్కి
ఎవరు చెప్పినా కూడా ఆయన పట్టించుకునే పరిస్థితులు లేడు. అంత అహంకారం మితిమీరిపోయిందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో డొనాల్డ్ ట్రంప్కి మళ్ళీ అధికారం లేదు టారిఫ్ పెంచే విధంగా అని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తేల్చాయి. మరి సుప్రీంకోర్టు తేల్చాయి కానీ ప్రస్తుతం ఇంప్లిమెంట్ అవుతున్న టారిఫ్స్ని తగ్గించేది ఎప్పుడు? ఇండియాపై విధిస్తున్నటువంటి 50% టారిఫ్ని, అటు చైనాపై విధిస్తున్న 34% టారిఫ్ని, బ్రెజిల్పై విధిస్తున్నటువంటి 50% టారిఫ్ని, కెనడాపై విధిస్తున్న 35% టారిఫ్ని ఎప్పుడు ఎలా తగ్గిస్తారో చూడాలి. మరి సో గతంలో మాదిరిగానే మళ్ళీ టారిఫ్స్ ఇంప్లిమెంట్ అవుతాయి, లేదంటే టారిఫ్ని ఇంకా పెంచుతాను, సుప్రీంకోర్టు చెప్పేది నాకేంటి అని అహంకారంతో విర్రవీగుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్కి ఇది ఒక పెను సంచలనంగా మారి ఆయన ఇకైనా పద్ధతి మార్చుకొని మళ్ళీ టారిఫ్ తగ్గిస్తారా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో టారిఫ్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఏకంగా అక్కడ సుప్రీంకోర్టులో విభేదిస్తున్నాయంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.